మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక చోట చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఇంట్లో ఫ్యామిలీలో కావచ్చు గొడవలు, లేదంటే మనం వర్క్ చేసే ప్లేస్లో డిస్టర్బెన్సెస్ కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్కి వాళ్ళ ఎడ్యుకేషన్లో కావచ్చు. సో ఇదంతా కూడా మానసికంగా వాళ్ళని చాలా చాలా కృంగదీస్తూ ఉన్నాయి. మరి వీటిని మనం ఓవర్కమ్ చేయడం ఎట్లా? మనకి స్మాల్ టెక్నిక్స్ తెలియజేయబోతున్నారు ఇప్పుడు మనకి అనిరుద్ బిల్లా గారు. హీ ఈజ్ ఏ ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ అనిరుద్ బిల్లా హ్యూమన్ ఎక్సలెన్స్ స్కూల్. అలాగే ఆయన హీల్ యువర్ లైఫ్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో యాజ్ యూజువల్ ఇందాక నేను చెప్పినట్లే స్ట్రెస్ లేని వాళ్ళు మనకు దొరకరేమో ఈ రోజుల్లో. ఎక్కడా చూడు ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్. సో పేరెంట్స్ గొడవ పడుతూ ఉంటారు, జాబ్లో ఒక మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, అండ్ పిల్లలకి కూడా స్ట్రెస్, చిన్న చిన్న పిల్లలకి కూడా స్ట్రెస్. ఎలా ఈ స్ట్రెస్ని ఓవర్కమ్ చేయడం ఎట్లా? యాజ్ ఏ మేనిఫెస్టేషన్ కోచ్గా మీరు టెక్నిక్స్ కూడా చెప్తారు అని విన్నాను. సో అది మా వ్యూవర్స్ కోసం ఒకసారి చూపిస్తారా? ఎస్ మ్యామ్. బిఫోర్ వి స్టార్ట్ I would like to express my gratitude to iDreams channel and also my viewers కూడా. మీరు చాలా చక్కటి క్వశ్చన్తో స్టార్ట్ చేశారు మేడం ఇవాళ డిస్కషన్ కూడా. ఎస్, మీరు అన్నట్టే రైట్. యాక్చువల్ చెప్పాలంటే పోస్ట్ కోవిడ్ నుంచి అయితే వీఆర్ హియరింగ్ దిస్ వర్డ్ స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ ఆర్ బర్న్అవుట్ అనే వర్డ్ ఎక్కువ మనం వింటున్నాం. అండ్ మీరు చెప్పింది 100% రైట్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా అందరు కామన్గా ఉంది బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ మ్యామ్. నేను ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి, ఇది అవాయిడ్ చేయడం చెప్పట్లేదు, బట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఏ టెక్నిక్, ఏ బ్రీతింగ్ టెక్నిక్. అది డైలీ మీరు కనుక చేస్తే యూ కెన్ సీ ద ఇన్స్టెంట్ రిజల్ట్ అనమాట. సో దిస్ టెక్నిక్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ మై గురు. హీ స్టేస్ ఇన్ రిషికేష్ మ్యామ్. ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐ వెంట్ దేర్ యాజ్ ఎ స్పిరిచువల్ అప్రెంటిస్షిప్ అంటాం అనమాట మేము. అంటే లైక్ లాలో ఎట్లయితే అప్రెంటిస్ చేస్తారో, సిఏలో ఎలా చేస్తారో, ఇంజనీరింగ్లో చేస్తారో, అట్లా ఐ హ్యావ్ డన్ దిస్ ఫర్ ఫ్యూ మంత్స్. అక్కడ నేను నేర్చుకొని దెన్ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ ఐ స్టార్టెడ్ దిస్. నౌ వీఆర్ ఆఫరింగ్ దిస్ టు స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్, బిజినెస్ ఓనర్స్ అందరికి టీచ్ చేస్తున్నాం. లైక్ దిస్ ఐ టీచ్ లైక్ మోర్ దెన్ 108 టెక్నిక్స్ మ్యామ్. ఓహో, ఇప్పుడు ఎన్ని టెక్నిక్స్ నేర్పించారు? రైట్ నౌ ఐ టీచ్ యూ వన్ టెక్నిక్. అది మనం ఇప్పుడు లైవ్ లో చేద్దాము. ఓకే, సో అందరూ మస్ట్ గా వాచ్ చేయండి ఈ వీడియో. సో స్ట్రెస్ లేని వాళ్ళు ఉండరు ఇంతకు ముందు నేను అన్నట్లుగా. సో ఆ స్ట్రెస్ నుంచి ఎలా రిలీఫ్ అవ్వాలో మనకు అనిరుద్ బిల్లా గారు చూపించబోతున్నారు. ఎస్, సో ఇది వచ్చేసి బ్రెత్ వర్క్ అంటారు మ్యామ్. వెస్ట్ సైడ్ లో మన దగ్గర మనం ప్రాణాయామం అంటాం అనమాట బేసిక్ గా. ఓకే, ప్రాణాయామం అంటాము, అక్కడ బ్రెత్ వర్క్ అంటారు. సో రెండు ఒకటే. సో సైన్స్ మనకు చెప్పేదైనా సరే, మన దగ్గర ఆల్రెడీ ఏన్షియంట్ సైన్సెస్ మన రిషిస్ చెప్పింది కూడా సేమే. కాకపోతే మన సిచ్యువేషన్ బట్టి యూజ్ చేయాలి. సో ప్రాణాయామం కొంతమంది కుండలిని శక్తి కోసం వాడచ్చు, కొంతమంది ఎనర్జీ కోసం వాడచ్చు, కొంతమంది మేనిఫెస్టేషన్ కోసం వాడచ్చు. మనం ఏంటంటే ఇప్పుడు నేర్చుకోబోయేది సింపుల్ టెక్నిక్. అది ఇట్ విల్ రెడ్యూస్ అవర్ స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ బర్న్అవుట్ అనమాట. చాలా టెన్షన్లో ఉంటాం మనం. మీకు కూడా తెలుసు, యాజ్ ఏ యూ డూ మెనీ రోల్స్ ఇక్కడ కానీ హోమ్లో కానీ. ఈవెన్ ఐ మేనేజ్ మై అకాడమీ, మై ఫ్యామిలీ అండ్ మై స్టూడెంట్స్ కూడా. సో ఇదేంటి అంటే మన అందరూ టీచ్ చేసిన టెక్నిక్. ఇది వచ్చేసి ఏంటి అంటే దీని పేరు వచ్చి హ్యాకో బ్రీతింగ్ మ్యామ్. హ్యాకో బ్రీతింగ్ అంటే జపనీస్ లో హ్యాకో అంటే బాక్స్ మ్యామ్. బాక్స్ కి ఎన్ని సైడ్స్ ఉంటాయి మ్యామ్? జనరల్ గా we have 4 sides కదా. సో దీనే బాక్స్ బ్రీతింగ్ అని చెప్పేసి వెస్ట్ వాల్ తీసుకున్నారు అనమాట. అమెరికాలో యుఎస్ లో ఇట్ ఈస్ నోన్ యాజ్ బాక్స్ బ్రీతింగ్, బట్ యాక్చువల్లీ ఒరిజినేట్ అయిందన్నమాట జపనీస్ నుంచి అనమాట. సో ఈ బాక్స్ బ్రీతింగ్ లో ఏంటి అంటే 4 స్టెప్స్ ఉంటాయి మ్యామ్. జనరల్ గా అందరు ఏం చెప్తారంటే స్ట్రెస్ లో కానీ యాంగ్జైటీ దీనిలో ఏం చెప్తారంటే మీరు ఫుల్ గా ఊపిరి పీల్చుకొని వదలండి అంటారు మ్యామ్. అంటే అది ఎగ్జాక్ట్ 100% ప్రాసెస్ కాదు. జనరల్గా మనం ఏం చేస్తాం, ఫుల్గా ఇన్హేల్ చేసి హోల్డ్ చేసి వదులుతాం. దీనిలో ఏంటంటే 4 స్టెప్స్ ఉంటాయి మ్యామ్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద 4 స్టెప్స్. ఆడియన్స్ మీరు చూస్తున్న వాళ్ళు కూడా లైవ్ లో ప్రాక్టీస్ చేయండి, సో దట్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్. ఏదో ఒక పర్సన్ వచ్చారు చెప్పారని కాదు కానీ లైవ్ గా మీరు ప్రాక్టీస్ చేసి మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, సార్ నాకు వర్కౌట్ అయ్యింది లేదా వర్కౌట్ అవ్వలేదని కామెంట్ చేయండి. ఐఎమ్ హ్యాపీ టు లిజన్ టు దట్. సో ఏంటంటే 4 స్టెప్స్ వచ్చేసి, ఫస్ట్ వచ్చి ఇన్హేల్ మేడం. వీ నీడ్ టు ఇన్హేల్ డీప్లీ. సెకండ్ స్టెప్ వచ్చి హోల్డ్. థర్డ్ స్టెప్ వచ్చేసి ఎగ్జేల్. ఎగ్జేల్ చేసా కూడా మళ్ళీ హోల్డ్ చేయాలి. ఓకే, జనరల్ గా ఏమంటాం ఇన్హేల్, హోల్డ్, ఎగ్జేల్ అంటాం, కానీ హోల్డ్ తర్వాత కూడా ఎగ్జేల్ కూడా మళ్ళీ మనం హోల్డ్ చేయడం వల్ల లోపల ఒక ఎంప్టీనెస్ క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ సైంటిఫిక్ పరంగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే మన బ్రెయిన్ నుంచి ఒక నర్వ్ వచ్చేసి మనకి లంగ్స్ నుంచి పాస్ అవుద్ది అన్నట్టు మ్యామ్. సో ఈ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ వల్ల అది యాక్టివేట్ అవడం వల్ల మన బ్రెయిన్ ఇట్ విల్ కామ్ డౌన్.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకే వస్తున్నాం, లేకపోతే జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, లేకపోతే స్కూల్కి వెళ్తున్నారు, ఏం సరే ఇమీడియట్ ఆ టైంలో మనం ఏం చేయలేని పరిస్థితి. జనరల్ కొంతమంది 10 to 1 కౌంట్ చేయమని చెప్తారు, అదే యాంగర్ కోసం చేస్తాం. సో ఈ టెక్నిక్ ఏంటంటే 100% రిజల్ట్స్ వస్తాయి. నేను ఆల్రెడీ మన స్టూడెంట్స్ మీద వీ హ్యావ్ ఎక్స్పెరిమెంటెడ్ అండ్ ఆల్సో వీ గాట్ రిజల్ట్స్. సో నౌ లెట్ us డూ మ్యామ్, మన ఆడియన్స్ కూడా చేస్తారు. సో వెన్ ఐ సే ఇన్హేల్, యూ ఇన్హేల్, హోల్డ్ చేసిన హోల్డ్ చేయండి. ఐ సే ఫర్ ఫ్యూ సెకండ్స్ ఓన్లీ. మా గురించి వచ్చి ఫ్యూ మినిట్స్ చేస్తారు మేడం. ఇన్హలేషన్ ఫ్యూ మినిట్స్, హోల్డింగ్ ఫ్యూ మినిట్స్, ఎగ్జలేషన్ కూడా చేస్తారు. మనం బేసిక్ కాబట్టి ఒక 5-6 సెకండ్స్ చేద్దాము. ఎవరన్నా ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటే 4 సెకండ్స్ చేయండి. లెట్ us స్టార్ట్. సో కీప్ యువర్ పామ్స్ ఆన్ యువర్ థై మ్యామ్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. చూసిన వాళ్ళు కూడా ఐ వాంట్ టు డూ ఇట్. జస్ట్ రిలాక్స్ పొజిషన్లో కూర్చోండి. ఇన్ 3 seconds వీఆర్ గోయింగ్ టు ఇన్హేల్. Inhale deeply, inhale, hold, exhale through your mouth, hold, again inhale, hold, exhale, hold, inhale, hold, exhale, hold. Last 2 rounds. Inhale, hold, exhale, hold, inhale, hold, exhale, hold. Take normal breathing. Do not open your eyes. Just sit for a few seconds. Observe your breath. Observe your heartbeat. Observe your sensations in your body. Slowly, when you're ready, open your eyes. Yes, ma'am. ఇప్పుడు మీరు జెన్యున్ గా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, సో దట్ అవర్ ఆడియన్స్ ఆల్సో విల్ లిసన్. చాలా బాగుంది, చాలా రిలీఫ్ గా అనిపించింది. ఎస్ మ్యామ్. సో ఇదేంటి అంటే మనము ఎవరికైతే వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ బట్టి ఏం చేస్తామంటే వీల్ సజెస్ట్ ఫర్ ఫ్యూ మినిట్స్ అన్నమాట. ఇప్పుడు మనం 5 times అంతా ఇట్లా రిలాక్స్ అయినట్టుగా, ఎస్ మ్యామ్, స్ట్రెస్ పోయినట్టుగా అనిపిస్తుంది. ఎస్ మ్యామ్. సో ఇది 1 minute చేయొచ్చు, 2 minutes చేయొచ్చు, 3 minutes కూడా చేయొచ్చు మ్యామ్. ఈ బ్రీత్ హోల్డింగ్ టైమింగ్ అనేది మ్యామ్ అది కొంతమంది అంటే ఎక్కువసేపు బ్రీత్ తీసుకోగలుగుతారు, ఒక 4-5 seconds, కొంతమంది తక్కువ సెకండ్స్ తీసుకుంటారు. నార్మల్ గా ఈ ఇప్పుడు మీరు చెప్పిన ఈ టెక్నిక్ లో ఎన్ని సెకండ్స్ తీసుకోవాలి? జనరల్గా బేసిక్గా టెల్ ఫర్ 5 seconds మ్యామ్. ఎందుకంటే కొంత బిగినర్స్ ఉంటారు, అంటే వాళ్ళు ఇప్పటివరకు ఎప్పుడు చేయని వాళ్ళు, దే విల్ ఫీల్ లైక్ ఆక్సిజన్ అందట్లేదన్న ఫీల్ అవుతారు కదా. సో లెట్ us స్టార్ట్ విత్ ఫ్యూ సెకండ్స్ కదా, ఎనీథింగ్ విల్ స్టార్ట్ విత్ బేబీ స్టెప్స్ కదా. సో 4-5 seconds స్టార్ట్ చేయండి. వెన్ యూర్ ఏబుల్ టు హోల్డ్ ఫర్ లాంగ్ యూ కెన్ హోల్డ్. అండ్ ఇది డైలీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేయాల్సిందే ఇది మ్యామ్. బిఫోర్ యూ చెక్ యువర్ మొబైల్ ఆర్ యూ టాక్ టు ఎనీవన్, ప్లీజ్ సిట్ ఆన్ యువర్ బెడ్ అండ్ డూ ఇట్. ఆఫ్టర్నూన్ ఒకసారి చేయండి, ఈవినింగ్ ఒకసారి చేయండి. అది మీ వర్క్ ప్లేస్లో చేయొచ్చు, ఎక్కడంటే అక్కడ చేయొచ్చు, స్కూల్లో, కాలేజ్లో. ఈవెన్ మా స్టూడెంట్స్ అయితే మ్యామ్ దే విల్ డూ బిఫోర్ దర్ ఎగ్జామ్. ఎగ్జామ్ రాసే ముందు మీకు తెలుసు ఎంత టెన్షన్ ఉంటుంది, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఎంత టెన్షన్ మీకు తెలుసు కదా. ఆ టైంలో చేసి దే విల్ బి వెరీ కంఫర్టబుల్, వెరీ పీస్ఫుల్, దే విల్ బి వెరీ హ్యాపీ. ఈవెన్ టు సే బిఫోర్ స్టార్టింగ్ ఇంటర్వ్యూ ఐ ఆల్సో డిడ్ ఇట్. సో ఇట్స్ ఏ హ్యాబిట్ ఫర్ మీ. సో ఇది ఒక జస్ట్ బ్రీతింగ్ టెక్నిక్ మ్యామ్. ఇట్లా మన బాడీ తోటి అండ్ మన బ్రీత్ తోటి వీ క్యాన్ డూ మెనీ థింగ్స్ అండ్ వీ క్యాన్ అచీవ్ మెనీ థింగ్స్. ఎందుకంటే ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్ తక్కువ ఉంటుందో మ్యామ్ వీ క్యాన్ డూ ఎనీథింగ్. ఫస్ట్ ఫేస్ సేజ్. అవును, కరెక్టే. ఇప్పుడు సైకాలజిస్ట్ కి, సైకియాట్రిస్ట్ కి అండ్ ఇప్పుడు ఒక మేనిఫెస్టేషన్ కోచ్ కి డిఫరెన్స్ ఏంటో చెప్తారా? ఎస్ మ్యామ్. సైకాలజిస్ట్ ఐ క్యాన్ సే ఇట్ కమ్స్ అండర్ ఆర్ట్స్ మ్యామ్. అంటే ఎంఏ సైకాలజీ చేసిన వాళ్ళు ఉంటారు. సైకియాట్రిస్ట్ ఈజ్ లైక్ ఏ మెడికల్ సైడ్ వాళ్ళు. సో మేనిఫెస్టేషన్ కోచ్ అంటే ఏంటంటే నేను నా లైఫ్ లో అనుకున్నది ఒక టెక్నిక్ ద్వారా నేను ఆల్రెడీ అచీవ్ చేసా, అదే ఐఎమ్ టీచింగ్ టు అదర్స్. బట్ సేమ్ పేషెంట్స్ కి కదా చేసేది? అంటే కొంత సమ్ టైమ్స్ ఇట్ ఈస్ సిమిలర్ మ్యామ్ ఐ థింక్. అంటే కొంతమంది సైకాలజిస్ట్ అవసరం, కౌన్సిలింగ్, కొంతమంది దే వాంట్ ఎ థెరపీ, వాళ్ళు దే విల్ గో ఫర్ ఎ ప్యూర్ డాక్టర్ లైక్
ఎండి సైకాలజీ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, సైకోథెరపీ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. బట్ మేనిఫెస్టేషన్ సైడ్ ఏంటంటే మనం అనుకున్న డిజైర్స్ని దెర్ ఆర్ 4 సెగ్మెంట్స్ మ్యామ్. హెల్త్, మన వెల్త్, రిలేషన్షిప్స్ అండ్ కెరియర్. ఈ 4 థింగ్స్లో మన లైఫ్లో మనం ఎట్లా ముందుకు పోతున్నాం అని చెప్పేది, ఎలా ముందుకు పోవాలో చెప్పేది మేనిఫెస్టేషన్. అంటే మనం అనుకుంది మనం అచీవ్ చేయాలి. అందరికీ డ్రీమ్స్ ఉంటాయి కదా మ్యామ్. మన అబ్దుల్ కలాం గారు చెప్పినట్టే డ్రీమ్ బిగ్ అన్నారు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ హౌ టు గెట్ ఇట్ to that process. Even if this is followed by all the celebrities across the world, even mana favorite Indian cricket team, they follow this. They visualize, they affirm, they'll achieve. And I'm saying how to go there, ma'am. Dreams unnam veru long term goal. For example, if you want to become a owner of a big company, you have a goal. But etla process chesam ane, that is important. So I'll take care of that. Meek dream undi, you are in this state, I'll make you to that. Andike aa process lo nenu kuda edo konచెం achieve cheyali kabatti I have become an author, I have become a TEDx speaker. Okay. I am a award winning best human lesson school in Hyderabad. Itla every year I keep one target, I achieve, ma'am. Okay. The same thing I'm teaching for the audience also, to my students also. ఇప్పుడు ఇన్స్టాలో కూడా చాలా మంది ఇట్లాగే అన్ని టీచ్ చేస్తూ ఉన్నారనమాట. అంటే మనం ఏదైనా పాజిటివ్ గా థింక్ చేస్తే జరిగిపోద్ది, మేనిఫెస్టేషన్ ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని. మీలాంటి ఒక కోచ్ దగ్గరికి వస్తే అడ్వాంటేజెస్ ఏంటి? జస్ట్ అలా ఫాలో అయినా కూడా పాజిటివ్ గా థింక్ చేసి మనము ఏదైనా జరగాలి మేనిఫెస్టేషన్ చేసుకుంటే జరుగుతుందా? సో నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరంటే మ్యామ్, ఆల్రెడీ ఇన్స్టా కానీ యూట్యూబ్లో చూసి ఒక జనరల్ వీడియో చూసి అది నెరవేర్చుకోలేని వాళ్ళు నా దగ్గరకు వస్తారు. అంటే దట్ ఈస్ నాట్ కస్టమైజ్, దట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. యూ కెన్ ఫాలో మ్యామ్. ఇప్పుడు అందరు కూడా పాజిటివ్ థింక్ చేయమంటారు. పాజిటివ్ థింక్ చేసినంత మాత్రం నా పాజిటివ్ రిజల్ట్ రావాలని లేదు కదా. అనుకుంది జరగవచ్చు కదా, ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వచ్చు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వచ్చు, ఇంకేదైనా జరగవచ్చు కదా లైఫ్లో. అలాంటి వాళ్ళు నా దగ్గరకు వస్తారు. సార్ నేను అది ఫాలో అయినా కాలేదంటే దెన్ వీల్ డూ సమ్ హీలింగ్ పార్ట్. అందుకే వీ టాక్ అబౌట్ హీల్ యువర్ లైఫ్ అండ్ మేనిఫెస్ట్. అంటే ఫస్ట్ మనలో కొన్ని థింగ్స్ వీ షుడ్ లీవ్ ఇట్ మ్యామ్. అంటే స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, జెలస్ కానీ, యాంగర్ కానీ, కొంతమందికి ట్రామా ఉంటుంది బికాస్ ఆఫ్ సమ్ పీపుల్. అవన్నీ మనం రిలీజ్ చేయకుండా నేను పాజిటివ్గా ఉంటా, నేను అచీవ్ చేసుకుంటే వీ కెనాట్ అచీవ్. సో అందుకే ఇప్పుడు మన హౌస్ ఉంది మ్యామ్, మనం బ్యూటిఫుల్ గా డెకరేట్ చేస్తాం. బిఫోర్ దట్ వీ డస్ట్ ఇట్ కదా. సి దట్ ఎంప్టీయింగ్ ఈస్ నీడెడ్ మ్యామ్. అంటే మన ఫిజికల్ లెవెల్లో, మెంటల్ లెవెల్, ఎమోషనల్ లెవెల్ అండ్ ఎనర్జీ లెవెల్లో వీ షుడ్ ఫ్రీ ఇట్ అప్. ఇప్పుడు నేనే 100% పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు. బట్ దాన్ని ఎంత పర్సెంటేజ్ అనేది ఇంపార్టెంట్ మ్యామ్. ఇఫ్ యూ హ్యావ్ యాంగర్ ఆన్ సంబడి, అది ఎంత ఉంది నీకు యాంగర్? వాళ్ళు చంపేసేయాలని అంత ఉందా, లేకపోతే కొంచెం ఉందా? విత్ దట్ గ్రడ్జ్ ఆర్ విత్ దట్ జెలసీ, విత్ దట్ నెగటివ్ ఎమోషన్స్ వీ కెనాట్ మేనిఫెస్ట్ మ్యామ్. అది చెప్పట్లేదు. సో ఐఎమ్ లక్కీ టు సే ఐ గాట్ ట్రైనింగ్ ఫ్రమ్ గ్రేట్ గురూస్, ఇండియన్ కానీ వెస్టర్న్ కానీ. సో దే వర్ టీచింగ్ దిస్ ఫస్ట్ టీచ్ చేసి వెన్ యూ ఎంప్టీ యువర్ సెల్ఫ్, వెన్ యూ ఎంప్టీ యువర్ జార్, యూ కెన్ ఫిల్ వాట్ ఎవర్ యూ వాంట్. సో దిస్ ఈస్ అవర్ వర్క్ మ్యామ్ యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ చూస్తున్న మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏంటి? మీరు ఎక్కువగా మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎట్లా స్ట్రగుల్ అవుతున్నారు? వాళ్ళకి మీరు ఇచ్చే హీలింగ్ థెరపీ ఏంటి? ఫస్ట్ అందరు మెయిన్గా చెప్పే థింగ్ ఏంటంటే మ్యామ్, మేము ఒకటి చేయాలనుకుంటున్నాం సార్, అది చేయలేకపోతున్నాం. వి ప్రొకాస్టినేట్, వి డిలే ద థింగ్స్, వి పోస్ట్పోన్ ద థింగ్స్, ఆర్ చేద్దాం అనిపిస్తుంది కానీ చేయలేకపోతున్నా. అంటే ఏంటి? వీ షుడ్ వర్క్ ఆన్ అవర్ సబ్ కాన్షియస్ మ్యామ్. అందరికి కూడా వరల్డ్లో వెల్దీ పర్సన్ అవ్వాలని ఉంటుంది, సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలని ఉంటుంది, దే షుడ్ బి హ్యాపీ పర్సన్. అందుకే మేము వీ హ్యావ్ గివెన్ ఏ టైటిల్ టు అవర్ కమ్యూనిటీ, దట్ ఈస్ హ్యాపీనెస్ ట్రైబ్ మ్యామ్. సో దాంట్లో వీ హ్యావ్ ఏ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఆల్సో ఇన్ దట్, అండ్ దేర్ ఐ డూ ఫ్రీ సెషన్స్ ఆల్సో ఫర్ అవేర్నెస్. సో అదేంటి అంటే హ్యాపీనెస్ ట్రైబ్ అంటే ఏంటి? ఈ 4 సెగ్మెంట్స్ నేను చెప్పిన 4 సెగ్మెంట్స్ దే షుడ్ బి హ్యాపీ. సో అందుకే వీ వర్క్ ఆన్ సబ్ కాన్షియస్ లెవెల్ మ్యామ్. సబ్ కాన్షియస్ లెవెల్లో వీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దిస్ నెగటివ్ ఎమోషన్స్. నెగటివ్ ఎమోషన్స్ అంటే చెప్పాక మీకు జెలసీ కానీ, ఆర్ యాంగర్ కానీ, గిల్ట్ కానీ. ఈవెన్ ఇఫ్ యూ హ్యావింగ్ గిల్ట్, మనమే వేరే వాళ్ళకి ఏదైనా చేసాను గిల్ట్ ఉన్నా వీ కెనాట్ మేనిఫెస్ట్. సో ఇలాంటి లోవర్ లెవెల్ ఎమోషన్స్ మ్యామ్. హైయర్ లెవెల్ ఎమోషన్స్ ఏంటి మీరు అడగాలి. పీస్ కానీ, జాయ్ కానీ, లవ్ కానీ, డివోషన్ కానీ, ఆర్ అప్రిషియేషన్. మీరు ఒక పర్సన్ చూడండి, తను ఎప్పుడు అన్నిటిని అప్రిషియేట్ చేస్తున్నాడు, లేకపోతే ఇఫ్ హీ ఈస్ గ్రాటిట్యూడ్ ఫర్ సంథింగ్, హీ విల్ అట్రాక్ట్ మోర్ థింగ్స్. ఎవరైతే గ్రేట్ఫుల్గా ఉంటారో చూసారా, వాళ్ళు దే విల్ గ్రో. ఎందుకు గ్రో అవుతున్నారంటే దట్ ఈస్ అ పాజిటివ్ ఎనర్జీ మ్యామ్. బట్ జనరల్గా మీరు అన్నట్టు బయట జనరల్ వీడియోస్లో ఏంటంటే మీరు అనుకోండి సాధించవచ్చు, ఎస్ దట్ ఈస్ ట్రూ, బట్ ఈ బ్లాక్స్ కూడా వీ షుడ్ రిమూవ్ కదా మ్యామ్. సో దట్స్ వై వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్కింగ్ ఎంప్లాయీ ఉంది మ్యామ్, తనకి ప్రమోషన్ రావట్లేదు.
తను ఏం ఫిక్స్ అవుతాడంటే ఆఫీస్లో వాళ్ళందరూ కలిసి నా పైన పాలిటిక్స్ చేస్తున్నారు అందుకే రావట్లేని ఫిక్స్ అవుతాడు అండ్ హీల్ బీ ఇన్ దట్ స్టేట్. బట్ మనం ఎప్పుడైతే హీలింగ్ చేసామో హీల్ బి ఫర్గెటింగ్ అండ్ హీల్ బి యాక్సెప్టింగ్ ద థింగ్ అండ్ హీల్ వర్క్ ఆన్ హిమ్సెల్ఫ్. మన ఇంప్రూవ్మెంట్ మీద మనం వర్క్ చేస్తాం. అంటే రాదర్ దెన్ కంప్లైనింగ్ వీ షుడ్ బి హ్యావింగ్ ద గ్రాటిట్యూడ్ యాటిట్యూడ్ సో దట్ లైఫ్ విల్ చేంజ్ మ్యామ్. ఐ హ్యావ్ సీన్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ దే హ్యావ్ చేంజ్ ఇట్ అండ్ నా లైఫ్ కూడా చేంజ్ అయింది. ఓకే, ఏదైనా మనం ఎవరైనా చెప్పినప్పుడు సరే మనం ఇంకా మారాలి, ఆ చేంజ్ తెచ్చుకోవాలి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, కానీ అది ఎక్కువసేపు ఉండదు. ఇప్పుడు మీ దగ్గర ఏమైనా పాజిటివ్ గా ఏమైనా విన్నాను అనుకోండి, ఈ ఒక్క రోజు నేను ఏదే అచీవ్ చేసేస్తాను, నేను అది చేసేస్తాను నేను అనుకుంటాను, కానీ నెక్స్ట్ డే కి మళ్ళీ యథా రాజా తథా ప్రజ అన్నట్టు జరిగిపోద్ది. ఇప్పుడు మీరు ఇచ్చే థెరపీ అంటే ఎన్ని డేస్ ఇస్తారు? దాంతో వాళ్ళకి అది లైఫ్ లాంగ్ వాళ్ళు అలాగే పాజిటివ్ మైండ్ తో ఉంటారా, లేకపోతే మళ్ళీ వాళ్ళు కూడా కొన్ని డేస్? Yes ma'am, we do a 1 month program ma'am. అంటే Sundays holidays, so that we'll do for 24 days అనుకోండి. Daily they will join with me on Zoom, లేకపోతే ఆఫ్లైన్ కూడా we teach in Hyderabad. Daily they should attend ma'am. అంటే ఇది ఒక 1 డేలో కానీ 1 వీక్లో కూడా వెళ్ళేది కాదు, ఎందుకంటే ఇట్ ఈస్ డీప్లీ ఇంగ్రెయిన్ ఇన్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్ కాబట్టి స్లోగా యూ విల్ మూవ్ టువర్డ్స్ దట్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్, నేను వాళ్ళ స్టడీయింగ్ మై గ్రాడ్యుయేషన్ అప్పుడు కాలేజ్ కదా, సో నేను మా ఫ్రెండ్స్ అందరు కలిసి వీ వెంట్ ఫర్ ఎ జిమ్. వెళ్ళేసి 3 months సార్, 3 monthsలో 6 pack కావాలన్నాం అనమాట. సో ద ట్రైనర్ ఈజ్ సచ్ ఏ అమేజింగ్ పర్సన్. తను ఏం చెప్పాడు తెలుసా, 3 monthsలో కాదు 6 monthsలో కూడా కాదు, నువ్వు 2 years వెయిట్ చేయాలండు. సో మేము వివర్ షాక్డ్. 2 years ఏంటి, అందరు బయట మనకి న్యూస్ పేపర్లో అప్పుడు న్యూస్లో అందరు 3 monthsలో చేస్తారు, 6 monthsలో చేస్తారు. తను ఏమని తెలుసు మేడం, మీరు రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఒకటి చేస్తే మీకు బాడీ వస్తుంది తప్ప, అండ్ ఇట్ షుడ్ మెయింటైన్ కూడా. అంటే నేను 2 years అని అంటున్నా, బట్ సంబడి విల్ అచీవ్ బై 6 months ఆర్ 1 year కూడా. మీరు కన్సిస్టెంట్గా చేయడం వల్ల ఒకటి అవుద్ది తప్ప, మీరు ఏదో 4 రోజులు యూ కంఫర్ట్ జిమ్, యూ టేక్ రెస్ట్, యూ డోంట్ ఫాలో ద డైట్, దీనివల్ల యూజ్ ఉండదని చెప్పాడు. సో అది నాకు ఇప్పటికీ మైండ్లో ఉంది. సో ఏదైనా మనం అచీవ్ చేయాలన్నా సరే, ఏదైనా సరే మనం హీల్ చేసుకోవాలి సరే, డైలీ ఇట్ షుడ్ బి అన్ యాక్టివిటీ లైక్ ద ఫుడ్ వీ ఈట్. అది ఒక డైలీ యాక్టివిటీ ఉండాలి మ్యామ్ మన దానిలో. సో దట్స్ వై వీ టీచ్ డైలీ మ్యాజిక్ రిచువల్స్ అనే బుక్ కూడా రాశాను నేను. దీనిలో వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ 5-step సిస్టమ్ మ్యామ్. సో మ్యాజిక్ ఉంది కదా వర్డ్, ఇది నేను ఆల్రెడీ మ్యాజిక్ రిచువల్స్ అనేది ఐ గాట్ కాపీ రైట్ అనమాట బికాస్ ఆఫ్ దిస్ బుక్. సో మ్యాజిక్ అంటే M stands ఫర్ మెడిటేషన్, A ఫర్ అఫర్మేషన్స్, G ఫర్ గ్రాటిట్యూడ్, I ఫర్ ఇంటెన్షన్, C ఫర్ క్రియేటివ్ విజువలైజేషన్. సో ఇట్లా ఈ 5 things మనం మార్నింగ్ 1 hourలో లేవగానే చేస్తాం మ్యామ్. సో దెర్ ఆర్ మెనీ బ్యాచెస్, 5 o'clock జాయిన్ అవ్వాలన్నారు, 6 o'clock జాయిన్ అవ్వాలి, 7 వరకు కూడా జాయిన్ అవ్వాలన్నారు. సో వీ ఫాలో దిస్ ప్రాసెస్, వీ రైట్ జర్నలింగ్, వీ డూ మెడిటేషన్ వల్ల ఆ డేనే చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను, ఐ ఫాలో దిస్ డైలీ మ్యాజిక్ రిచువల్స్, నేను విజువలైజ్ చేశాను. ఇవాళ ఇంటర్వ్యూ విల్ బి అన్ అమేజింగ్ వన్, వీ మీట్ అమేజింగ్ హోస్ట్, మన ఆడియన్స్కి వాల్యూ అడిద్దని నేను ఆల్రెడీ విజువలైజ్ చేశాను కాబట్టి I think the interview is going in one way. Even if you get hurdles, we'll be redirecting ma'am. Like Google Maps లో మన ఎట్ వెళ్ళినా ఇట్ విల్ షో ద పాత్ కదా, సో అట్లనే ఇట్ విల్ గైడ్ అవర్ డే సబ్ కాన్షియస్ లెవెల్లో. సో ఇట్లాంటి ప్రాసెస్ అనేది ఐ వాంట్ ఎవ్రీబడి టు ఫాలో ఇట్. అది ఎవరి దగ్గర నేర్చుకోనండి మేడం. బట్ మీ దగ్గర జాయిన్ అయ్యాక వాళ్ళు రెగ్యులర్ గా చేస్తారా, లేకపోతే మామూలుగా? ఇప్పుడు యాక్చువల్గా మన దగ్గర సిస్టమ్ ఏంటంటే మ్యామ్, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వితౌట్ ఇంటిమేషన్ కనుక 1 డేకి మించి రాకపోతే ఐ రిటర్న్ దెమ్ బ్యాక్ ద ఫీ మ్యామ్. ఐ సే మీ ఫీ వద్దు, మీరు రాకండి, ఐ వాంట్ ఎ డెడికేటెడ్ స్టూడెంట్, అంతే. దట్ ఈస్ అ పాలసీ వీ ఫాలో అండ్ దానిలో స్ట్రిక్ట్ కూడా. ఎందుకంటే యూ కెన్ టెల్ మెనీ రీజన్స్ మ్యామ్. సరే ఒక రోజు ఒంట్లో బాగాలేదు, అట్లీస్ట్ దే షుడ్ ఇన్ఫార్మ్ కదా. కొంతమంది స్టూడెంట్స్ మ్యామ్, ఐ షుడ్ అప్రిషియేట్ దెమ్, ఈవెన్ దో దే ఆర్ నాట్ వెల్, దే విల్ ఆన్ దట్ మొబైల్ అండ్ దే విల్ స్లీప్ అండ్ దే లిజన్. దే లిజన్. సారీ వాళ్ళు వచ్చా నేను, బికాస్ వీ టేక్ అటెండెన్స్ ఆల్సో, వీ నో హూ ఆర్ కమింగ్ కాబట్టి పడుకొని కూడా దే లిజన్ మ్యామ్. ఈవెన్ దో యూర్ ట్రావెలింగ్ సమ్ డే, యూ కెన్ లిజన్ ఇన్ యువర్ మొబైల్ బికాస్ వీ హ్యావ్ అక్రాస్ పాన్ ఇండియా మ్యామ్, బికాస్ ఐ టీచ్ ఇన్ ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు కూడా కాబట్టి దే విల్ కనెక్ట్. అంటే ఇట్ షోస్ యువర్ కమిట్మెంట్ మ్యామ్, అంతే. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ కమిట్మెంట్. కానీ ఎందుకు మరి ఓన్గా చేయలేకపోతున్నారంటే దే నీడ్ ఎ మెంటర్. ఎవ్రీడే మార్నింగ్ నేను జాయిన్ అయితే నేను కూడా వాళ్ళతో పాటు ఐ డూ ద ప్రాక్టీస్, లెట్ దెమ్ ఆల్సో జాయిన్. అంతకంటే మాక్సిమం హ్యాండ్ హోల్డింగ్ అనేది చేయడం కూడా పాసిబుల్ కాదు మ్యామ్, బికాస్ వీ కాంట్ గో అండ్ వేక్ దెమ్ అప్. దే విల్ టెల్ మెనీ రీజన్స్. బట్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్, వీ షుడ్ డెఫినెట్లీ డూ దిస్. ప్లీజ్ లెర్న్ దిస్ అండ్ ఫాలో దట్ మ్యామ్, అండ్ యూ విల్ సీ ద చేంజ్ ఇన్ ఫ్యూ వీక్స్ అండ్ మంత్స్. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఇది తీసుకున్న వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మేనిఫెస్టేషన్ కోసం, వాళ్ళు తర్వాత మీతో ఫాలో అప్ లో ఉండి వాళ్ళు సక్సెస్ అయ్యింది మీతో షేర్ చేస్తారు? 100% మ్యామ్. అండ్ ఐ షుడ్ ప్రౌడ్లీ సే రీసెంట్ గా వి గాట్ 5 IAS and IPS స్టూడెంట్స్. ఓహో. Yes, they were in the UPSC
ఐ టీచ్ ఫర్ యూపీఎస్సీ స్టూడెంట్స్ ఆల్సో, దే హ్యావ్ మేనిఫెస్టెడ్ ఇట్ మ్యామ్. వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ కన్సిస్టెన్సీ లేదనమాట. అదే అంటే రోజు దే ప్రాక్టీస్ కదా, మెనీ అవర్స్ కూర్చోవాలి. ఇది చేసినప్పుడు ఏంటంటే దే విల్ గెట్ ద స్టామినా, దే విల్ గెట్ ఎనర్జీ. మనం డ్రైన్ అవుట్ అవ్వం ఈవినింగ్ అవ్వగానే, హో ఇవాళ అసలు ఐ మస్ ఎగ్జాస్ట్ అన్నమనమాట. విల్ బీ ఇన్ యాక్టివేటెడ్ మోడ్. సో ఇది ఎప్పటి నుంచో ఏన్షియంట్ టైం నుంచి చేస్తున్నారు మేము, మన కింగ్స్ కానీ లైక్ అందరు చేస్తున్నారు. బట్ తర్వాత ఏంటంటే ఈ నాలెడ్జ్ అనేది దేర్ వాజ్ ఎ బిగ్ గ్యాప్. అండ్ ఇప్పుడు మనం ఏదో వీడియో చూసి, అండ్ యూట్యూబ్ వీడియోస్ అయినా సరే ఏదైనా మ్యామ్, వితౌట్ టెక్నిక్ ఆర్ వితౌట్ ప్రాపర్ స్ట్రక్చర్డ్ వే వీ కెనాట్ ఫాలో. ఒకరోజు చూసాం, ఒక రోజు చూడం కదా మ్యామ్. అందుకే నేను స్టార్టింగ్లో వీ హ్యావ్ గివెన్ ఎ టెక్నిక్ సో దట్ దే విల్ ఫాలో. థియరీ మనం ఎంతైనా చెప్పొచ్చు మ్యామ్, బట్ ఐ వాంట్ దెమ్ టు ఫాలో. వాళ్ళ లైఫ్కు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, దెన్ దే విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ దర్ లైఫ్. అందరూ సక్సెస్ అవుతున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుంటే మ్యామ్, కొంతమంది ఇట్ విల్ టేక్ టైమ్ మ్యామ్. కొంతమంది దే విల్ టేక్ 6 months టైం, దే విల్ టేక్ 1 year టైం, దే విల్ టేక్ 2 years టైం. బట్ ఈ హ్యాబిట్ బిల్డింగ్ వల్ల దే విల్ సీ ద రిజల్ట్స్ మ్యామ్ వన్ డే. మీకు ఆల్రెడీ తెలుసు, నాకు తెలిసి బ్యాంబూ ట్రీ ప్లాంట్ స్టోరీ మీకు తెలుసు కదా మ్యామ్. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్, ఇట్ ఈస్ గ్రోయింగ్ ఇన్సైడ్. సడన్ గా వన్ డే ఇట్ విల్ షూట్ అప్ కదా మ్యామ్. సో ఇప్పుడు కూడా మనం చాలా మంది చూసాం సొసైటీలో, సడన్ గా వాళ్ళు సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది. సో దిస్ లాట్ ఆఫ్ వర్క్ దే హ్యావ్ ఆల్రెడీ డన్. కాబట్టి నాకు అనిపిస్తుంది అట్లీస్ట్ దే హ్యావ్ ఎ గుడ్ రొటీన్ ఇన్ ద మార్నింగ్ మ్యామ్. మార్నింగ్ 1 hour షుడ్ బి గివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ అంతే. మీ బాడీకి, మీ మైండ్కి, మీ సోల్కి ఆర్ మీ ఎమోషన్స్కి, మీ ఎనర్జీస్కి ఇవ్వాలి. ఎవ్వరికి ఇవ్వద్దు ఆ టైం. అది ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్. మీరు ఎవరైనా ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అడగండి, మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ దే హ్యావ్ వన్ రొటీన్. అది మీ ఫ్యామిలీకి అది ఎవ్వరికి ఇవ్వరు అది. సో మనం ఏంటంటే అన్ఫార్చునేట్లీ బికాస్ వీ గాట్ ఎ స్మార్ట్ ఫోన్, వీఆర్ వేకింగ్ అప్ అండ్ వీఆర్ చెకింగ్. వై? బికాస్ వీఆర్ గెటింగ్ ద డోపమిన్ హై. మార్నింగ్ ఏదో మెసేజ్ వచ్చింది నాకు, లేదా సంబడి ఈస్ కాలింగ్ అని చూసినప్పుడు ఏమైంది అంటే విల్ బి గెటింగ్ దట్ ఇట్ ఈస్ కాల్డ్ చీప్ డోపమైన్ మ్యామ్. డోపమైన్ వేరియస్ వేలో కూడా వస్తుంది, మెడిటేషన్ చేసిన డోపమైన్ వస్తుంది, అచీవ్మెంట్ అయినా వస్తుంది. బట్ వీఆర్ ఫాలోయింగ్ దిస్ కాబట్టి సడన్గా ఒకేసారి ఇన్ఫర్మేషన్ కూడా వీ షుడ్ నాట్ అక్యూములేట్ మ్యామ్ ఇన్ ద మార్నింగ్. సో నేను అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మార్నింగ్ హ్యావ్ ఏ గుడ్ రొటీన్. అది మెడిటేషన్ చేస్తారా, పూజ చేస్తారా, ప్రేయర్ చేస్తారా, వాకింగ్ చేస్తారా, ఆర్ ఇఫ్ యూ ఫాలో దిస్ మ్యాజిక్ రిచువల్స్, యూ ఫాలో సంథింగ్, సో యూ క్యాన్ బి ఏ చేంజ్ మేకర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అనిరుద్ గారు. ఒక మేనిఫెస్టేషన్ కోచ్ గా మంచి టెక్నిక్ తెలియజేశారు వ్యూవర్స్ అందరికీ కూడా, అండ్ మేనిఫెస్టేషన్ గురించి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.